మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్నాయి. ఇప్పటికే రెండు జట్లు ప్లే ఆఫ్స్ కి చేరుకున్నాయి. రెండు టీముల్లోనూ స్టార్ ప్లేయర్లు ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది. అయితే మ్యాచ్ టికెట్లు దొరకడం గగనంగా మారింది. ఇదే అవకాశంగా అక్రమార్కులు రంగప్రవేశం చేసి బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ టికెట్లు బ్లాక్ మార్కెట్లోకి వెళ్లిపోయాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ కి చేరిన రెండు స్టార్ జట్లు కూడా మరి కాసేపట్లో తలపడబోతున్నాయి. స్టార్ ప్లేయర్లు ఉండడంతో కూడా పోటీ హోరాహోరీగా ఉంది. సో బ్లాక్ టికెట్ల దందా ఒకవైపు, ఫ్యాన్స్ హంగామా ఇంకొక వైపు. ఉప్పల్ స్టేడియంలో కాసేపట్లో జరగబోయే ఈ స్టార్ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, కాసేపట్లోనే హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్కి అత్యంత డిమాండ్ కూడా ఉంది. వాస్తవానికి ఈ సీజన్లోనే ఈ మ్యాచ్ చాలా క్రేజీ మ్యాచ్గా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అంతా కూడా స్టేడియంకి ఇప్పటికే చేరుకున్న పరిస్థితి. ఆ గేట్స్ కూడా ఓపెన్ చేసి అందరూ కూడా లోపలికి వెళ్తారు. సో ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్కి అదే స్థాయిలో ఏదైతే ఐపీఎల్ మ్యాచ్కి టికెట్స్కి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి. బ్లాక్ దందా చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఈ టికెట్స్ సంబంధించి గత 2-3 రోజులుగా కూడా పోలీసులు అనేక కేసులు నమోదు చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ బ్లాక్ దందాను ఆపే పరిస్థితి కనిపించట్లేదు. పెద్ద ఎత్తున స్టేడియం పరిసర ప్రాంతాల్లోనే చాలా పెద్ద ఎత్తున బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఒక అభిమాని ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మ్యాచ్ ఏమంటారు? నేను ప్రత్యేకంగా ఈ మ్యాచ్ చూడడానికి బెంగళూరు నుంచి వచ్చానండి. నేను తెలుగు అబ్బాయినే. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ బట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు అండ్ ఈ మ్యాచ్ ద ఎక్సైట్మెంట్ అరౌండ్ ఇట్ ఐ వాంటెడ్ టు విట్నెస్ ఇట్ లైవ్ ఇన్ ద స్టేడియం. ఎందుకు అంత క్రేజీ మ్యాచ్కి బెంగళూరు నుంచి రావడానికి? బెంగళూరులో కూడా అనేక మ్యాచెస్ జరిగినాయి కదా. అవును, ఒకవైపు ఏమో కింగ్ కోహ్లీ, రైట్, ద వే కింగ్ కోహ్లీ హస్ బిన్ పర్ఫార్మింగ్, వీ వాంట్ టు వాచ్ ఆల్ ఆఫ్ ఆర్సీబీస్ మ్యాచెస్. అండ్ ఇంకోవైపు మన సన్ రైజర్స్, మన కాటేరమ్మ కొడుకులు ఎలా అయితే పర్ఫార్మ్ చేస్తున్నారు, ప్రతి మ్యాచ్ 250 runs, we're expecting them to put 250 runs on the board. So the kind of tough contest is going to be today because of two aggressive batting sides going against each other. Intensity of the match కోసం అది లైవ్ లో చూద్దామని we came here అండి. ఆర్సీబీ చాలా అంటే పెద్ద స్కోర్ చేయడంలో ఆర్సీబీ చాలాసార్లు 250+ చేసింది. ఈ రోజు ఎలా ఉండబోతుంది? ఉప్పల్ స్టేడియం కూడా బ్యాటింగ్ వికెట్ గా కనిపిస్తుంది. రైట్, మేము ఇప్పుడే విన్నది ఏంటంటే పిచ్ 2లో జరగబోతుందండి మ్యాచ్. అంటే 70% బ్లాక్ సాయిల్ ఉన్న పిచ్ అది. సో మనం లాస్ట్ టైం 2 years బ్యాక్ వెన్ ఆర్సీబీ కేమ్ టు హైదరాబాద్, మన ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్లో వీ పుట్ ఆన్ 287 runs ఆన్ ద బోర్డ్ అండి, సన్ రైజర్స్. టుడే ఐ డోంట్ సీ వై ఇట్ షుడ్ బి ఎనీ డిఫరెంట్. బోత్ ద టీమ్స్ యాక్చువల్లీ ఈసారి ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. మన కింగ్ కోహ్లీ, రజత్ పటిదార్, కెప్టెన్ పటిదార్ ఇస్ బ్యాక్, వెంకీ అయ్యర్ ఇస్ అమాంగ్ ది రన్స్, కృణాల్ పాండ్యా మొన్ననే ఒక మ్యాచ్లో హై స్కోరింగ్ చేసి ఒక మ్యాచ్ గెలిపించాడు. సో ఎవ్రీబడి ఈస్ with the aggressive intent, so I don't see why this wouldn't be a 450-500 kind of a game day. మొత్తానికైతే ఈ మ్యాచ్ గురించి చాలా పెద్ద ఎత్తున ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది ఆర్సీబీ ఫ్యాన్స్. వాస్తవానికి హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతున్నప్పటికీ కూడా ఇది బెంగళూరులో మ్యాచ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కోహ్లీ కోసమే చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వస్తున్నట్టు, పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలి వస్తున్నారు. వాస్తవానికి ఆర్సీబీ ఫ్యాన్ మహేష్ బాబు, నితీష్ కుమార్ రెడ్డి బిగ్ ఫ్యాన్. జై బాబు. మొత్తానికైతే ఆర్సీబీ చాలా పెద్ద ఎత్తున ఈ మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికైతే కాసేపు టాస్ కూడా అయిపోతారు. సో ఖచ్చితంగా ఫస్ట్ టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. స్కోర్ అంటే ఎక్కువ స్కోర్ చేసి టార్గెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట బ్యాటింగ్ చేసిన టీంకి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈ వికెట్ మీద.